हाय फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ अभी बोलेंगे ना भैया हयग्रीव माधव ये हो गया द्वितीय माधव ये हो गया सलंत माधव ये हो गया वासुदेव ये गरुड़ पक्षी थैंक ఈ రోజు అస్సాంలోని గౌహతి నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మణికూట పర్వతం పైన ఉన్న హయగ్రీవ మాధవ మందిరానికి వచ్చాము. ఇప్పుడు మందిరానికి ముందున్న కోనేటిలో కాళ్ళు కడుక్కొని మందిరానికి వెళ్ళాలి. ఈ కోనేటిలో తాబేలు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కాళికా పురాణం ప్రకారం మణికూట పర్వతం మీద ఆర్య ఋషి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసేవారట. ఈ ఋషి మహావిష్ణు భక్తుడు. రాక్షసులు ఈ ఋషిని ఇబ్బంది పెడుతుంటే రాక్షసులను వధించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే మణికూట పర్వతం మీదకి వచ్చి రాక్షస సంహారం చేస్తారట. చేసి హయగ్రీవ మాధవ నామంతో విరాజిల్లుతున్నారు ఇప్పటికీ. ఫ్లోరిస్ట్ చూపించిన ఫోటోలో లాగానే గర్భగుడి లోపల హయగ్రీవ మాధవ్ సెంటర్లో ఉంటారు. ఎడమవైపు ద్వితీయ మాధవ్ గరుడ పక్షి, కుడివైపు గోవింద మాధవ్ వాసుదేవ పూజలు అందుకుంటున్నారు. కోచ్ వంశీయులైన రాజా రఘుదేవ్ మందిరాన్ని పునర్నిర్మించారట. మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత ముందు నరసింహస్వామిని దర్శించాలి. ఆ తర్వాత గర్భగుడి లోపలికి వెళ్ళి మాధవుల దర్శనం చేసుకోవాలి. मत्तासनाय सोमकासुर भंजनाय महाविष्णवे अनिमाद्यष्ट विभूतिं देहि स्वाहा. మందిరం లోపల ఒక ఉపాలయంలో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. లక్ష్మీదేవిని దర్శించుకోవాలి. ఇక్కడ మందిరానికి ముందు వైపు వ్యూ చాలా బాగుంది. ఇక్కడ అస్సాంలో టీ గార్డెన్స్ చాలా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.